హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి చపాతీ చేస్తున్నాను. చపాతీతో పాటు ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. మామూలుగా ఎగ్ కర్రీ ఏంటి అంటే అండా బుజ్జి చేస్తాను, లేకపోతే ఎగ్ మసాలా చేస్తాను. సో ఇవాళ ఎగ్ మసాలాని ఎలా చేస్తున్నానంటే బాయిల్డ్ ఎగ్తో చేద్దాం అనుకున్నా. బాయిల్డ్ ఎగ్తో చేస్తే ఆ లోపల ఎల్లో తినట్లేదు, అది వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలాగా ఆమ్లెట్ లాగా చేసేస్తున్నానండి. ఆమ్లెట్ లాగా చేసి దీంతో కర్రీ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి మధ్యాహ్నం తినే వరకు ఎగ్ స్మెల్ రాదు. అండా బుజ్జికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా అండా బుజ్జి ఏంటి, ఉల్లిపాయ టమాటా మనం బాగా మగ్గించేసి చేస్తాం కదా. సో ఇప్పుడు చేసేది అలా కాదనమాట. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంది. చెప్తాను ఎలా చేయాలో. ఇక్కడ అన్నం ఏంటి భారతి, చపాతీ అన్నావు కదా అనుకుంటున్నారు కదా. ఇదేంటి అంటే ఇవాళ టిఫిన్ లేదు, అంటే దోసపిండి ఇడ్లీ పిండి అయిపోయింది. సో అందుకని ఏంటి అంటే పెరుగన్నం అనమాట. సో మధ్యాహ్నం చపాతీ తింటారు కదా, ఇప్పుడు మార్నింగ్ మాత్రం పెరుగన్నం తినేస్తారు. నిజం చెప్పాలంటే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇది మా ఇంట్లో, పెరుగన్నం. పిల్లలు కానీ మా వారికి నాకు అందరికీ పెరుగన్నం ఉంటే చాలా ఇష్టం అనమాట. మజ్జిగ మిరపకాయలు కానీ ఏదైనా పచ్చడి కానీ ఉంటే కడుపు నిండా తినేస్తాం నలుగురుమి. సో ఇడ్లీ దోశ ఉండాలని కాదు, కాకపోతే ఒక్కొక్కసారి ఏంటి అంటే మజ్జిగన్నం తినేటప్పుడు ఒక్కొక్కసారి మనకి టైం లేనప్పుడు తింటే కొంచెం గొంతు పట్టుకుంటుంది. సో అదొక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు, మేము హ్యాపీగా తినేస్తాం అనమాట మజ్జిగన్నం. సో ఇప్పుడైతే అది వేడి అన్నం కదా, గిన్నెలో వేసి పక్కన పెట్టేసా చల్లారాలి. అయితే ఇక్కడేమో ఈ లోపల ఆమ్లెట్ లాగా బాగా వేగిపోయింది కదా. సో దాన్ని ముక్కల్లాగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నా. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. సో చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని అది వేసి ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. ఏం లేదండి, ఈ కర్రీ ఏంటి అంటే మనము చూడండి పన్నీర్ బటర్ మసాలానో లేకపోతే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాం కదా జీడిపప్పు వేసి, సో అలా అనమాట. సో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను పెద్ద సైజు టమాటాలు ఒక 3 టమాటాలు, ఒక పిడికెడు జీడిపప్పు అనుకోండి, ఒక 20 జీడిపప్పులు, అంటే జీడిపప్పు ఉంటే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పి ఒక 20 జీడిపప్పులు, ఒక 3 టమాటాలు వేసి ఇంకా అందులో వాటర్ ఏమి వేయకూడదు, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ టమాటా ప్యూరీ కూడా అందులో వేసేసి కొంచెం అంటే పచ్చి టమాటాలు కదా కొంచెం మగ్గనియాలి. ఆ తర్వాత ఇంక మీరు తినే కారాన్ని బట్టి కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కసూరి మేతి, ఉప్పు, అలాగే సాల్ట్తో పాటు పంచదార, అంటే టమాటాలు వేసుకున్నాం కదా. సో టమాటా పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఈ కొంచెం పంచదార, అంటే ఒక స్పూన్ పంచదార అనుకోండి. సో ఒక స్పూన్ పంచదార అయితే వేసేసి సిమ్లో పెట్టి ఆ గ్రేవీని బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే అది కొంచెం పచ్చి టమాటాలు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసి మంచిగా ఇలాగా మగ్గించుకుంటే ఏంటి అంటే నూనె కొంచెం పైకి వస్తుంది. ఆ తర్వాత కొంచెం వాటర్, అంటే మీకు కూర చిక్కదనం చూసుకుంటూ కొంచెం వాటర్ వేసుకోండి. అంటే ఇవి ఆమ్లెట్ కదా, సో మరీ దగ్గరగా ఉన్నప్పుడు కనుక ఎగ్ వేసాం అనుకోండి ఆమ్లెట్ ఇంకా దగ్గరగా అయిపోద్ది. అలా కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే తినేటప్పటికి కూడా బాగుంటుంది అనమాట. సో అందుకని వాటర్ అనేది మీ ఇష్టం చూసేసుకోండి. సో కొన్నినైతే కొంచెం గ్రేవీ ఇది మాత్రం ఉండేలాగా చూసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ ఆమ్లెట్, సో అదైతే వేసేసాను అనమాట. సో మరీ చిన్న పీసెస్ చేయకండి, కొంచెం పెద్ద ఆమ్లెట్ లాగా ఉండేలా చూసుకోండి. ఇంకొక మెథడ్ ఏంటో తెలుసా, ఎగ్ని కొంచెం బాగా బీట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఒక గిన్నెలో ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఉడికించుకున్నాం అనుకోండి, కేక్ లాగా వస్తుంది, అదే పన్నీర్ లాగా వస్తుంది. సో అలా కూడా చేయొచ్చు టైం ఉంటే, ఎందుకంటే అది కొంచెం ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో అట్లా మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఏంటి అంటే నూనెలో ఆమ్లెట్ బాగా వేగుతుంది కాబట్టి మధ్యాహ్నం తినే టైంకి ఎగ్ నీచు వాసన రాకుండా ఉంటుంది అని చెప్పి ఇలా చేశాను. నిజంగానే కూర చాలా బాగుంది. మామూలుగా ఇప్పుడు నేను చేసేది అంటే పన్నీర్ కర్రీ కావచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కావచ్చు, లేకపోతే చికెన్ కావచ్చు, ఈ కాంబినేషన్ ఎక్కువ ఇష్టం అనమాట. సో అంటే జీడిపప్పు వేస్తే ఇష్టము, గసగసాలు వేసినా కూడా బాగుంటుంది, కానీ గసగసాలు కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇదేంటి అంటే కొంచెం ఎలా చెప్పాలి, అదే పన్నీర్ బటర్ మసాలా తెలుసు కదా టేస్ట్ ఎలా ఉంటుందో, సో అట్లా ఉంటుంది అనమాట. కావాలి అంటే పైనుంచి కొంచెం బటరు, క్రీము ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఉదయం పూట కదా కంగారులో మర్చిపోయాను. బటర్ ఉంది, క్రీము ఉంది. సో మా పిల్లలు అవి ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి క్రీము బటర్ అవి నేను రెగ్యులర్గా అన్ని కూరల్లో వాడుతూ ఉంటాను అనమాట. మెయిన్గా ఈ జీడిపప్పు వేసిన గ్రేవీస్లో చాలా బాగుంటుంది.
నాప్కిన్స్ ఆరెంజెస్ ఇచ్చి ఎందుకు తినాలని నేలకూడదు విష్ణు. నాప్కిన్స్ ఇవ్వు. ఆరెంజెస్ ఇచ్చేసి డాడీకి బనానా మీకు ఆరెంజెస్. ఇంకా చపాతీ అయితే పెట్టేశాను, చపాతీ కర్రీ పెట్టేశాను, అలాగే ఆరెంజెస్ను మా వారికేమో బనానా ఉంటే బనానా పెట్టేశా. తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే ఇంట్లో జున్ను ఉంది. సో అయితే అంటే పాడైపోద్దేమో అని మార్నింగ్ 10 o'clock బ్రేక్కి తినేమని చెప్పా. అది ఎలాగో చల్లగానే ఉంది కాబట్టి సో అడిగారు, నేను మర్చిపోయాను నిజానికి. తర్వాత లక్కీ అడిగాడు అనమాట, అమ్మ జున్ను ఉంది కదమ్మా అని. సరే అని చెప్పి ఇంకా పెడుతున్నాను. త్వరగా తినేయండిరా, మరి మధ్యాహ్నం వరకు పెట్టుకోకండి అని చెప్పి. జున్ను ఇది అందరికీ తెలిసిందే, అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేసుకోవాలో, ఇంకొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా కొన్ని రోజులు తెలియదు కదా. సో అందుకని ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేయాలో చూపిస్తాను. ఇది షార్ట్ పెట్టానండి మొన్న, సో అందరికీ బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, నిజంగా అండి అసలు మనకి గేదె పాలతో వచ్చే జున్ను ఎలా అయితే ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది, అంతే బాగుంటుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో. సో దానికి ఏంటి అంటే ఇది వచ్చేసి కామధేను జున్ను పొడి. బయట అయితే 70-80 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. మనకి డీమార్ట్లో నేషనల్ మార్ట్లో అయితే లేదు, డీమార్ట్లో అయితే ఉంది. డీమార్ట్లో 55 రూపీసే ప్యాకెట్. ఎవరో అన్నారు 80 రూపీస్ అని. 80 రూపీస్ కాదండి, 55 రూపీసే. అయితే ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ పాలు అయితే వేసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్. ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అండి. మీరు కావాలి అనుకుంటే బెల్లం పొడైనా వేసుకోవచ్చు, నార్మల్ పంచదార కూడా వేసుకోవచ్చు. నాకైతే నార్మల్ పంచదారతోనే నచ్చింది నిజానికి చెప్పాలంటే. కాకపోతే ఇంకా అలా బ్రౌన్ షుగర్ వేసాను. ఇది కొంచెం ఇలాచీ పొడి వేసాను. అయితే ఇందులో మామూలుగా అయితే సొంటి పొడి, ఆ తర్వాత మిరియాల పొడి కూడా వేస్తారు కదా గేదె పాలు అయితే. ఇవేమి గేదె పాలు కాదు కదా, అంటే ఇన్స్టెంటే కాబట్టి నేనైతే అవన్నీ ఏం వేయలేదు. ఎందుకు వేస్తారంటే అరుగుదలకి మంచిది అని చెప్పేసి ఆ సొంటి పొడి అవి, అంటే కొంచెం జున్ను తింటే బాడీ పెయిన్స్ వస్తాయి, కాళ్ళు చేతులు పట్టుకుంటాయి అంటారు కదా, అందుకని వేస్తారు బహుశా అవి. కానీ ఇది నార్మల్ పొడి కదా, ఇన్స్టెంట్ జున్ను పౌడరే కాబట్టి నేనైతే అవన్నీ ఏం వేయలేదు. ఇలాచీ పొడి ఒక్కటే వేసుకున్నాను. చాలా బాగుంటుంది, నాకైతే నిజంగా చాలా ఇష్టము. అయితే మన వాళ్ళు ఒకళ్ళు అడిగారు అనమాట, ఏంటంటే జున్ను స్వీట్ కదా భారతి, టీ అయితే మానేసావు, షుగర్ వెళ్ళకూడదు అని చెప్పి. మరి జున్ను కూడా షుగరే కదా, మరి అది తింటున్నావు కదా అని చెప్పేసి అన్నారు. నిజానికి తినకూడదండి, కాకపోతే పిల్లలు మా వారు ఇంకా అడిగారు, సో అందుకే చేశాను. ఇంకోటి ఏంటి అంటే నేనైతే ఈసారి అసలు పెద్దగా తినలేదు. మీ ముందు తిన్న చిన్న కప్పే, జస్ట్ వీడియో కోసం తిన్నాను తప్ప నేనైతే తినలేదు. నిజంగానే పొట్ట కొంచెం బాగా కనిపిస్తుంది. ఎవరో అన్నారు ప్రెగ్నెంట్ లాగా ఉంది భారతి పొట్ట అని చెప్పి. సో తగ్గించాలి, కానీ ఇంకా తప్పలేదన్నమాట. ఇంక ఇంట్లో వాళ్ళ కోసమైనా స్వీట్ అయితే అప్పుడప్పుడు చెయ్యాలి కదా. సో వాళ్ళకి ఏంటి అంటే అన్నం తినేసిన తర్వాత అట్లాగే ఏదో ఒకటి స్వీట్ అడుగుతున్నారు. సో ఇది మనకి ఒక 1 వీక్ అయినా ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో కొంచెం కొంచెంగా అలా అలా తింటారనమాట అంతే. సో వాళ్ళ కోసం అన్నట్లుగా చేశాను. నేనైతే మాత్రం నిజంగానే షుగర్స్ తగ్గించానండి. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రెసిపీస్ చెయ్యాల్సి వస్తుంది, కానీ అయితే నేనైతే అదేం తిననండి. ఇంకా అందుకు మించి నేనైతే ఏం చెప్పలేను. సో టీ ఏంటి అంటే మాత్రం అది పొట్ట తగ్గించడానికనే కాదు, అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. సో అందుకే కొంచెం కంట్రోల్ చేద్దాము, మన మీద మనకి కంట్రోల్ ఉండాలి కదా. సో అంటే టీ తాగాలి అని ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. సో దానికోసమే నేను టీ అయితే మానేశాను, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా షింక్లో ఉన్న సామాన్లు అనేది తెచ్చి ఇంక డిష్ వాషర్లో అయితే పెట్టాలి కదా. కొన్ని అయితే చేతితో కడగాల్సినవి ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, డిష్ వాషర్ క్లీనింగ్ నువ్వు ఎలా చేస్తావు చూపించు భారతి అని. ఇంకోటి ఏం పౌడర్ వాడతావు అని అడుగుతున్నారు. సో దానికోసమే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేనేంటి అంటే ఇది డిష్ వాషర్ క్లీనింగ్, ఇది ఇలా తీస్తే వచ్చేస్తుంది చూసారు కదా. ఇదేంటి అంటే నేను ఒక 15 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తాను అనమాట. అది ఆ కరివేపాకులు లేకపోతే అన్నము మెతుకులు అవన్నీ కూడా ఆ మెస్లో అలా ఇరుక్కుంటాయి అనమాట. సో ఎక్కువగా ఉంది అంటే చూసుకొని క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేయకపోతే స్మెల్ వస్తుంది, అంటే డిష్ వాషర్ కొంచెం
అంటే ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాంలేండి. అంటే అన్నం మెతుకులు లేకపోతే ఇట్లా కరివేపాకులు అవి అలా ఎండుమిరపకాయలు ఏమైనా ఉంటాయి కదా ఎంగిలి అవి అక్కడ ఇరుక్కుంటాయి. సో అలా తీసేస్తే క్లీన్ చేసేసి ట్యాప్ కింద పెడితే అది మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ మెస్ అంతా. మళ్ళీ పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఇది వచ్చేసి సాల్ట్, నేను వాడేది ఫార్చ్యూన్ డిష్ వాషర్ పౌడర్ అనమాట. ఇది సెట్ కాంబో 500 550 నాకు ప్రైస్ గుర్తులేదు. అయితే ఒకటి వచ్చి సాల్ట్, ఒకటి వచ్చి డిటర్జెంట్, ఒకటి వచ్చి లిక్విడ్ అనమాట. సో సాల్ట్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా క్రిస్టల్ లాగా ఉంటుంది. షుగర్ ఉంటుంది కదా, సో షుగర్ లాగా ఉంటుంది అనమాట. ఇది రెగ్యులర్ నార్మల్ సాల్ట్ కాదు, ఏదో ఉంటాయి డిష్ వాషర్కి సంబంధించిన సాల్ట్ అనమాట. ఈ సాల్ట్ దేనికి అంటే నాకు తెలిసినంత వరకు గిన్నెలు నీచు వాసన రాకుండా, ఇంకోటి ఏంటి అంటే మంచిగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు మనం ఇవి క్లీన్ చేస్తాం కదా నీచు సామాన్లు, అవన్నీ సపరేట్గా క్లీన్ చేస్తాం కదా. సో అట్లా అంటే నేను గమనించింది ఏంటి అంటే ఒకసారి డిష్ వాషర్ సాల్ట్ అయిపోయింది. సాల్ట్ అయిపోతే సరేలే లిక్విడ్ ఉంది కదా పౌడర్ ఉంది కదా అని చెప్పేసి వేస్తుంటే గిన్నెలు చాలా నీచు కంపు కొట్టాయి అనమాట. సో అప్పటి నుంచి ఏంటి అంటే నేను ఎక్స్ట్రాగా ఇంకొక ప్యాకెట్ కూడా పెట్టుకుంటాను. 20 డేస్కో 15 డేస్కో అయిపోయినప్పుడు మళ్ళీ వేస్తానమాట. సో అట్లా ఒక ప్యాకెట్ మాత్రం స్పేర్గా పెట్టుకుంటాను సాల్ట్ మాత్రం. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడైతే డిటర్జెంట్ వేయాలి, అక్కడైతే లిక్విడ్ వేయాలి. సో లిక్విడ్ ఎందుకంటే గిన్నెలు మంచి షైనీగా రావడానికి, డిటర్జెంట్ ఎందుకంటే తోమడానికి, తెలిసిందే కదా. అయితే ఇదిగోండి ఇది ఇక్కడ వేయాలన్నమాట, ఈ హోల్లో వేసేయాలి ఈ సాల్ట్ని. ఇవన్నీ కలిపి ఒక ట్యాబ్లెట్ లాగా కూడా వస్తుందండి. అవి అన్నీ కలిపి వచ్చేస్తాయి అనమాట. ఇంక ఇట్లా సపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదు. సో ఇందాక మనం డిటర్జెంట్ వేసాం కదా, అక్కడ ట్యాబ్లెట్ కనుక ఒకటి వేసేస్తే చాలు. ఇంకా మనం లిక్విడ్ ఇలా సాల్ట్ డిటర్జెంట్ ఏం వేయాల్సిన పని అయితే ఉండదు. సో మీ ఇష్టం, మీరు అది కావాలన్నా వాడచ్చు, లేదు అనుకుంటే ఇలాగ 3 కాంబో కూడా తీసుకోవచ్చు. సో ఇదేంటి అంటే ఎగ్జాక్ట్గా కేజీ సాల్ట్ ఇందులో సరిపోతుంది. సో కేజీ ఒకటేసారి అందులో కనుక వేసేసామంటే మనకి ఒకవేళ అయిపోయింది అనుకోండి, అక్కడ మనకి సింబల్ చూపిస్తుంది సాల్ట్ కావాలి అని. సో అప్పుడు చూసుకొని వేసుకోవడమే అనమాట. కరెక్ట్గా కేజీ అయితే పట్టేస్తుంది ఇందులో. సో ఇదిగోండి అయితే ఏమంటారు, 1 స్పూన్ డిటర్జెంట్ అయితే సరిపోతుంది. గిన్నెలు బాగా కడగాలి కదా అని చెప్పి రోజు లిక్విడ్ వేసేసిన, రోజు పౌడరు గట్టిగా ఎక్కువ వేసేసిన 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వేసే అనుకోండి, గిన్నెల మీద ఇలా వైట్ కలర్ మరకలు వచ్చేసి అసలు గిన్నెలన్నీ కూడా అదొకలా ఉంటాయన్నమాట. సో అలా ఏం కాదు, మనకు కరెక్ట్గా 1 స్పూన్ అయితే సరిపోతుంది డిటర్జెంట్. సాల్ట్ అయితే చూసారు కదా, దాంట్లో వేసేస్తే దానికి ఎంత కావాలో అదే తీసుకుంటుంది అనమాట. పొరపాటును కూడా మనం ఎక్కువ లిక్విడ్ కానీ ఎక్కువ ఇది కానీ వేయకూడదు. అంటే ఇవాళ వేసాను కదా లిక్విడ్, మళ్ళీ నేను ఒక 2-3 డేస్ తర్వాత వేస్తాను. డైలీ లిక్విడ్ కూడా వేయకూడదు అనమాట. సో ఒకసారి నేను అలాగే వచ్చిన కొత్తలో ఏంటి అంటే బాగా తెల్లగా రావాలి అని చెప్పేసి ఎక్కువ డిటర్జెంట్ వేయడం, ఎక్కువ లిక్విడ్ ప్రతిరోజు వేసేయడం అలా చేశాను. సో దానివల్ల ఏంటి అంటే ప్లేట్స్ పైన ఇలా వైట్ కలర్గా గీతలు ఇట్లా వచ్చేసాయి అనమాట. వాటర్తో వాష్ చేసినా కూడా పోలేదు, కొన్ని రోజులకి పోయిందనమాట ఆ ప్లేట్స్ మీద ఉన్న మార్కులు. సో అది మాత్రం చూసుకోవాలి. అంటే ఎక్కువ డిటర్జెంట్ అయితే ఏం పట్టదు దానికి. ఇంకోటి ఏంటి అంటే పవర్ ఎంత తీసుకుంటుంది అంటే పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, వాటర్ కూడా ఎక్కువ తీసుకోదండి. మనం చేత్తో కడిగే కంటే కూడా, అంటే మనం చేత్తో కడిగితే ఎంత వాటర్ తీసుకుంటుందో దానికంటే కూడా తక్కువే తీసుకుంటుంది డిష్ వాషర్లో వాటర్. అదేం చేస్తుందంటే కొంచెం వాటర్ తోటి మొత్తం అంతా కూడా ఇట్లా రీసైకిల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆస్తమాను బయటికి పంపించేసేది వాటర్. నాకు తెలిసి 2 టైమ్స్ 3 టైమ్స్ బయటకు వచ్చేస్తాయి వాటర్ క్లీన్ చేసినప్పుడు. అయితే చాలాసేపు అలాగా అవుతూనే ఉంటాయి. సో అది అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఫైనల్గా ఇవాళ వీడియోలో గుర్తుపెట్టుకొని మరీ డిష్ వాషర్ గురించి చెప్పేశానండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదే. పవర్ బిల్ అయితే మాత్రం 300-400 అలాగొస్తుంది అంతే. ఆ తర్వాత ఇంక ఇంట్లో పనంతా అయిపోయింది. కొన్ని షింక్లో సామాన్లు ఉంటే కడిగేశాను. బట్టలు అయితే మాత్రం మేడ మీద ఆరపెట్టలేదు ఇవాళ. ఇక్కడ ఆరేసా. అటు ఇటు దారాలు ఉన్నాయి కదా, ఈ వాష్ ఏరియాలో ఆ వాష్ ఏరియాలో అక్కడే ఎండబెట్టేసా. మేడపైకి వెళ్ళలేదు. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి మజ్జిగన్నమే తింటున్నాను. మజ్జిగన్నము నిమ్మకాయ పచ్చడి కొంచెమే ఉంది, చేసుకోవాలండి. ఇప్పుడు మనకి సీజన్ కదా, నిమ్మకాయలు కొంచెం బాగా చవకగా దొరుకుతాయి. సో ఈ టైంలో పెట్టుకుంటే సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది. సో పెడతా, ఒక 1 వీక్లో నిమ్మకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే మంచిగా నిద్రపోయి లేచానండి. ఆ ఫేస్ చూసారా, బాగా పొంగినట్టుంది కదా. అయితే అన్నం తినేసి పడుకున్నాను.
పని ఏం లేదు పిల్లలు వచ్చే వరకు. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం చేయట్లేదు. అంటే కొంచెం చపాతీ పిండి ఉంది. సో అదే ఈవినింగ్ కూడా పెట్టేద్దాంలే అని చెప్పి. సో నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం మొన్న సండే రోజు తలకాయ కూర తీసుకున్నాను కదా! సో దాంట్లో కొన్ని బోన్స్ అయితే సెపరేట్ చేసి పెట్టాను. సో ఆ బోన్స్ ఉన్నాయి కదా! సో ఇప్పుడు ఆ బోన్స్ తోటి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పీసెస్ తినకపోయినా ఆ బోన్స్‌లో ఉన్న ఫ్లేవరు రైస్‌కొస్తది కదా! సో అది చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు చేసుండరేమో తలకాయ కూర బిర్యానీ. అది కూడా బోన్స్ తోటి నేనే చేస్తాను. సో అదొక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చూద్దాం. అంటే ఇప్పుడు అది ఎలాగో నేను అనుకున్నాను ఇడ్లీతో గానీ, దోసతో కానీ బోన్స్ సూప్ అదే కొంచెం గ్రేవీలాగా పెట్టుకుంటే బావుంటది అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ నైట్‌కి పిండి లేదు. ఇప్పుడు కలపాలి ఇడ్లీ పిండి. ఇప్పుడు కలిపిన నైట్‌కి ఇడ్లీ పిండి అయితే అవ్వదు. సరే అని చెప్పి బిర్యానీ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా అనమాట. సో దానికంటే ముందు ఆ రెసిపీ చూడాలి అనుకుంటే వెయిట్ చేయాలన్నమాట నైట్‌కి డిన్నర్‌లోకి కదా! అయితే అన్నం తినేసి పడుకున్నాను గదా! సో ఇంకిప్పుడు లేచాను ఆకలేస్తుంది. అరటిపండు తీసుకున్నాను. అయితే ఫేస్‌కి ఇది ఇప్పుడు వింటర్ గదండీ! వెంటనే గుర్తొచ్చిందనమాట. సో అరటిపండు తినేటప్పుడు ఒక పీస్ తీసి ఫేస్‌కి మంచిగా గనక ఫేస్‌కి ఏమంటారు గబుక్కున రావట్లేదండి మాటలు మర్చిపోతున్నాను. ఫేస్ మసాజ్ చేసుకుంటే ఆ బనానా తోటి అసలు ఎంత సాఫ్ట్‌గా అవుతదంటే మనకి వింటర్‌లో ఇప్పుడేంటి అంటే బాగా స్కిన్ అంతా ఇట్లా డ్రైగా అయిపోద్ది గదా! సో, అలాంటప్పుడు ఈ బనానా ఫేషియల్ అనుకోండి. బనానా ఫేషియల్ ఫేస్‌కి చాలా పనిచేస్తది. మీ దగ్గర ఉంటే ఈ బనానాలో కొంచెం కాఫీ పొడి, కొంచెం షుగర్ కూడా యేసుకొని స్క్రబ్ చేయొచ్చు. కాకపోతే నేను నా ఫేస్ మీద అసలు ఎటువంటి స్క్రబ్ యూజ్ చేయను. ఎందుకంటే నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. జస్ట్ సాఫ్ట్‌గా మసాజ్ చేస్తాను తప్ప స్క్రబ్ చేయను. సో, అది మీ మీ ఫేస్‌ని బట్టి. సో, ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఈ బనానా తినేసి తర్వాత ఫేస్‌కి బనానానే రాసుకుంటాను. ఇదిగోండి అరటిపండయితే తినేసా. ఈ పీస్ చాలండి మన ఫేస్‌కి. ఎందుకంటే ఎక్కువ వేస్ట్ చేయొద్దు. సో, ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా మ్యాష్ చేయాలనమాట. అంటే బాగా ఇట్లా స్ప్రెడ్ చేయడానికి. మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం బైండింగ్ లాగా చెప్పా గదా! షుగరు, కాఫీ పౌడరు, ఆ తర్వాత శనగపిండి, పాలు ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా దీన్ని తలకు మాత్రం అయన్నీ పట్టించకండి. ఒకవేళ తలకి పెట్టుకోవాలి అంటే మాత్రం ఓన్లీ బనానా ఇదిగోండి ఇట్లా. దీన్ని మాత్రం ఆయిల్ పెట్టుకున్న జుట్టుకి ఈ బనానాని పెట్టండి. నిజం చెప్తాను చాలా సాఫ్ట్‌గా ఉంటది. సో, ఇలాగా మంచిగా ఇందులో ఉన్న ఆ జ్యూస్ అంతా ఫేస్‌లోకెళ్ళేలాగా చేయండి. ఇదిగోండి ఇలా ఫేస్ అంతానా. అయితే ఏంటంటే ఇలా వేసి పెట్టేసి అలా కామ్‌గా వదిలేయకండి. ఇలా టీవీ చూస్తూ ఇలా ఫేస్ అంతా కనీసం ఒక 10-15 మినిట్స్ పాటు 2 చేతులతోటి గనక మీరు మంచిగా మసాజ్ చేయగలిగితే చాలా బావుంటది. ఇదిగోండి ఇలా. పైకే అనాలి ఇట్లా. ఇలా పైకి. సో చూసారా అండి ఇది వచ్చేసి 15-20 మినిట్స్ పాటు ఇలా ఉంటే అంత మంచిగా డ్రై అయిపోద్ది. ఇప్పుడు చన్నీళ్ళతో కడగడమే. చన్నీళ్ళతో మంచిగా ఫేస్ వాష్ చేస్తే స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటది. అయితే దీన్ని ఇలాంటివి అంటే ఇదనే కాదు ఏదైనా సరే ఏ ఫేషియల్ అయినా సరే ఫేస్ మాస్క్ అయినా సరే మీకు ఒకవేళ ఫేస్ బాగా ట్యాన్ అయిపోయినా బ్లాక్ కలర్లో అయిపోయినా బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి ఎక్కువ ఏదైనా ఉన్నప్పుడు తరచూ చేస్తూ ఉండాలండి. నేను నాలాగా ఎప్పుడో ఒకసారి చేయడం కాదు. వారంలో ఒక 2-3 టైమ్స్ కనుక చేస్తే ఫేస్ అనేది మనకి మంచిగా గ్లోయిగా సాఫ్ట్‌గా తయారవుతది. అంతేగాని బయట నుంచి తెచ్చుకునే కెమికల్ ఫేస్ ప్యాక్స్ అలాంటివి నేను వాడను. నేను రికమెండ్ చేయను. సో, వాటికంటే కూడా ఇలా హోమ్ రెమెడీస్‌ని మీరు ఎక్కువ చేస్తూ ఉండండి. అయితే ఎప్పుడో ఒకసారి చేయడం కాదు. చేస్తూ ఉంటే మాత్రం మీ హెయిర్ కానీ, స్కిన్ కానీ మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తది. ఆ తర్వాత ఇంకా తలకాయ కూరతోటి బిర్యానీ చేస్తానని చెప్పా కదా! సో, ఇదిగోండి. అంటే మీకు బిర్యానీ రెసిపీ ఎప్పుడు షేర్ చేస్తదే కదా! అంటే ఇదొక చిన్న ఎక్స్పెరిమెంట్ అనే చెప్తానండి. ఎందుకంటే
అంటే అవి పులుసు చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా దుమ్ములున్నాయి గదా అని అవి బాగా బాయిల్ చేసేసి బిర్యానీ గ్రేవీలో అయితే ఏసా అనమాట. ఇదిగోండి ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న తలకాయ కూర అందులో ఏసేసాను. కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, కారాలు, గరం మసాలా అన్నీ ఏసేసి ఆ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైసు అలా ఏసేసా. నిజం చెప్తున్నానండి, బిర్యానీ చేస్తున్నంతసేపు టెన్షన్‌తో చచ్చాను. ఎందుకంటే స్మెల్ కొంచెం మారింది. మా పెద్దోడు అడుగుతూనే ఉన్నాడు, "ఏంటమ్మా బిర్యానీ స్మెల్ ఏదోలా వస్తుంది, ఏదోలా వస్తుంది" అని. అంటే తెలుసు కదా తలకాయ కూర అంటే అది కొంచెం కాలుస్తారు కదా! సో, అట్లా ఆ స్మెల్ వస్తుందనమాట. నేనేమో తిడుతున్నాను. "ఏం బిర్యానీ చేస్తున్నావమ్మా" అంటే నాటుకోడి బిర్యానీ అని అబద్ధం చెప్పా. ఎందుకంటే వాళ్ళకి తెలీదు నాటుకోడి ఎలా ఉంటదో. తలకాయ కూర అని చెప్పానంటే కనీసం చెయ్యి కూడా పెట్టరు వాళ్ళు. సో, అందుకని చెప్పి ఏం చెప్పానంటే నాటుకోడిరా, నాటుకోడిలో బోన్స్ ఎక్కువుంటాయి గదా! సో, ఆ బోన్స్ అని. ఇంకోటేంటంటే పాపం వాళ్ళు తినేటప్పుడు కూడా ఆ దుమ్ములుంటాయి గదా! చిన్న చిన్న పీసెస్ తగులుతున్నాయంట. "ఏంటమ్మా ఇలా ఎముకలొస్తున్నాయి" అనేసి మా చిన్నోడు, "అవి నాటుకోడి బోన్స్ అమ్మా" అని చెప్తున్నాను. వాసన రావట్లేదా? మీకురా ఎలా ఉంది? కారం తక్కువైందా? తినరా, కారం తక్కువైందంట. తింటా అంతేను. సో, చూసారు గదా! మా వాడికైతే కారం తగ్గిందంట. ఇంకా అలాగా ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది అంటే మాత్రం ప్లెయిన్ బిర్యానీ తిన్నట్టే ఉందండి. పెద్దగా మనం చికెన్ బిర్యానీ గానీ, మటన్ బిర్యానీ గానీ తింటే ఏంటంటే దానికి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ వస్తది కదా బిర్యానీకి. సో, ఆ ఫ్లేవర్ అయితే లేదు. నార్మల్‌గా ఉంది. ట్రై చేయొచ్చా లేదా అంటే ట్రై చేయకపోవడమే బెటరు. ఎందుకంటే తలకాయ కూర అనేది గ్రేవీకే, బిర్యానీకి సెట్ అవ్వదు. సో, అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.